అసలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేదేంటి? మనలో ఉన్న టాలెంట్‌ని మొత్తం వాడుకోకుండా అడ్డుపడేది ఏది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక చిన్న కథలో ఉంది. 2 చిలుకల కథ. ఈ కథ మన పరిమితుల గురించి మనకు ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మనలో చాలా మందికి ఇలాగే అనిపిస్తోంది కదా. మన దగ్గర రెక్కలున్నాయి, ఎగరగల శక్తి ఉంది, కానీ ఏదో తెలియని బంధం మనల్ని కట్టిపడేసినట్టు ఉంటుంది. ఆ ఫీలింగ్ వెనుక ఉన్న నిజమేంటో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇక కథలోకి వెళదాం. ఈ కథ ఒక రాజు, ఆయనకొచ్చిన ఒక అద్భుతమైన బహుమతితో మొదలవుతుంది. అనగనగా ఒక రాజు. ఆయనకి పక్క రాజ్యం నుంచి ఒక జత మకావు చిలుక పిల్లలు బహుమతిగా వచ్చాయన్మాట. వాటిని చూడగానే రాజుగారు ఆశ్చర్యపోయారు. అంత అందంగా ఉన్నాయవి. వాటి రంగులు, వాటి తీరు చూసి, అబ్బా, ఇవి నా రాజభవనానికే ప్రత్యేకమైన ఆభరణాలు అని మురిసిపోయారు. రాజుకి ఆ చిలుకల మీద బోలెడు ఆశలుండేవి. అవి తన ప్యాలెస్ గార్డెన్లో స్వేచ్ఛగా, గర్వంగా ఎగరాలని, ఆకాశంలో విహరించాలని కలలు కన్నారు. అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకోడానికి, వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక స్పెషల్ ట్రైనర్ని కూడా పెట్టారు. అంతా బానేనే ఉంది అనుకుంటున్న టైంలో ఇక్కడే కథలో ఒక ట్విస్టొచ్చింది. ఆ 2 చిలుకల్లో ఒకటి రాజు అనుకున్నదానికి పూర్తి రివర్స్గా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అదొక పెద్ద అంతుచిక్కని సమస్యగా మారిపోయింది. ఆ 2 చిలుకల మధ్య తేడా చాలా క్లియర్గా కనబడుతోంది. ఒకటేమో రెక్కలు విప్పుకొని ఆకాశంలో ఎంత గర్వంగా ఎగురుతోందో, కాని ఆ రెండోది మాత్రం అది వచ్చి వాలిన చెట్టు కొమ్మ ఉంది కదా, దాన్ని అస్సలు వదలట్లేదు. రోజంతా ఆ ఒక్క కొమ్మ మీదే కూర్చుని ఉండిపోతోంది. ఇదే రాజుగారిని తెగ ఇబ్బంది పెడుతున్న సమస్య. రాజుగారు ఇక తన ప్రయత్నాలన్నీ మొదలుపెట్టారు. రాజ్యంలో ఉన్న బెస్ట్ బర్డ్ ట్రైనర్సొచ్చారు. పక్క రాజ్యాల్నుంచి వైద్యుల్ని పిలిపించారు. రాజుగారి కోట్లో ఉన్న పండితులు, మంత్రులు, ఇలా ఒకళ్ల తర్వాతొకళ్ళు అందరూ వాళ్లకి తెలిసినవన్నీ ట్రై చేశారు. కాని లాభం లేదు. ఏ ఒక్కరి ప్రయత్నం ఫలించలేదు. ఆ చిలుక మాత్రం ఆ కొమ్మను వదిలి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అప్పుడే రాజుగారికి ఒక విషయం అర్థమైంది. ఈ సమస్యకు పరిష్కారం పెద్ద పెద్ద పండితుల దగ్గర, నిపుణుల దగ్గర లేదు. దీనికి ప్రకృతి గురించి తెలిసినా దానితో కలిసి బతికే ఒక వ్యక్తి కావాలి. అలా ప్రకృతితో సంబంధమున్న ఒక సాధారణ మనిషి సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఆయన అన్వేషణ చివరికి ఒక మామూలు రైతు దగ్గరాగింది. ఎవరూ ఊహించలేదు, కాని ఈ పెద్ద సమస్యకు పరిష్కారం అతని దగ్గరే దొరకబోతోంది. నిజంగా ఎవ్వరూ ఊహించలేదు. మరుసటి రోజు పొద్దున్నే చూస్తే ఏముంది, ఆ రెండో చిలుక కూడా మొదటిదానితో కలిసి ఆకాశంలో ఎగురుతోంది. ఈ అద్భుతం చూసి రాజుగారికి నోట మాట రాలేదు. ఆశ్చర్యపోయారు. అసలిది ఎలా జరిగింది, ఎలా సాధ్యమైంది అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఆయనలో పెరిగిపోయింది. వెంటనే ఆ రైతును సభకు పిలిపించారు రాజుగారు. సభలో ఉన్నవాళ్లందరి మనసులో ఒకటే ప్రశ్న మెదులుతోంది. ఏంటంటే, ఇంతమంది మేధావులు, నిపుణులు చేయలేని పనిని ఒక చదువురాని రైతు ఎలా చేయగలిగాడు అని. ఆ రైతు చాలా వినయంగా చెప్పాడు. మహారాజా, నేను పెద్దగా చేసింది ఏమీ లేదు. ఆ పక్షి ఏ కొమ్మమీదైతే కూర్చుందో ఆ కొమ్మను నరికేశాను, అంతే. ఆ ఒక్క మాట. సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఆ సమాధానంలో ఎంత లోతైన అర్థమందో అందరూ ఆలోచించటం మొదలుపెట్టారు. చూసారా, ఆ రైతు నరికింది కేవలం ఒక చెట్టు కొమ్మను కాదు, ఆ కొమ్మ వెనుక ఒక పెద్ద అర్థముంది. ఈ కథలోని నీతి మన అందరి జీవితాలకీ కూడా కనెక్ట్ అవుతుంది. ఆ కొమ్మ అంటే ఏంటి? అది మనందరికీ బాగా తెలిసిన ఒక ప్రదేశం. దాన్నే మనం కంఫర్ట్ జోన్ అంటాం. అంటే మనకు అలవాటైనా, అన్నీ తెలిసినా సేఫ్గా అనిపించే ఒక చోటు అన్నమాట. కాని అదే సేఫ్టీ, అదే భద్రత కొన్నిసార్లు మనల్ని బంధించేస్తుంది. మన ఎదుగుదలకి పెద్ద అడ్డంకిగా మారిపోతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఆ చిలుకను ఎవ్వరూ బలవంతంగా ఆ కొమ్మ మీద కట్టేయలేదు. అదే దాన్ని ఎంచుకుంది. ఆ కొమ్మ దానికి సురక్షితంగా అనిపించింది, నిజమే. కాని దాని స్వేచ్ఛను అదే దూరం చేసుకుంది. సరే, ఈ కథ నుంచి మనం నేర్చుకున్న పాఠాన్ని మన జీవితాల్లో ఎలా అప్లై చేసుకోవాలే? మనల్ని కట్టిపడేస్తున్న ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికే ఎలా రావాలి? సింపుల్గా చెప్పాలంటే మొదటి స్టెప్
మనలో ఎగరగల శక్తి ఉందని మనం నమ్మాలి. మనందరిలో ఆ పొటెన్షియల్ ఉంది. రెండోది, మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న ఆ కొమ్మ ఏంటో కనిపెట్టాలి. అది ఒక అలవాటు కావచ్చు, ఒక భయం కావచ్చు, ఏదైనా. మూడోది, దాన్ని వదిలేయడానికి కావాల్సిన ధైర్యం తెచ్చుకోవాలి. ఇక నాలుగోది, ఆ కొమ్మను వదిలి ఆకాశంలోకి ఎగరడమే. అప్పుడే మనకు కొత్త అవకాశాల ప్రపంచం కనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ కథ సారాంశమేంటంటే, చాలాసార్లు మన లిమిట్స్ని వేరేవాళ్లు ఎవరూ పెట్టరు, మనమే పెట్టుకుంటాం. మనం సేఫ్ అనుకునే ఆ కంఫర్ట్ జోనే మనకు అతిపెద్ద జైలు. ఇప్పుడు మనం అందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మన జీవితంలో మన ఎదుగుదలని ఆపేస్తున్న ఆ కొమ్మ ఏది? దాన్ని గుర్తించి కట్ చేసే ధైర్యం మనలో ఉందా?